Hi friends, this is Chandu Budarazu. Now we are going to discuss the FII and DII. సో మీకు ఒకసారి మీ డిమార్ట్ అకౌంట్ ఉంటే జీరో దగ్గర అప్స్టాక్ కానీ గ్రో అప్ కానీ ఏంజల్ కానీ ఏది ఉంటుంది ఓపెన్ చేయండి. నాకు ఏంజల్ ఉంది, ఏంజల్ అని ఓపెన్ చేసిన. అసలు FII అంటే ఏంటి, DII ఏంటి ఏంటి చెప్తాము. FII అంటేనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫస్ట్ ఇట్లా FII వచ్చి పైకి స్క్రోల్ చేసి కింద మీకు FII DII గ్లోబల్ సెక్టర్ అని ఓపిస్తుంది అనమాట. ఏంజల్ యాప్ ఉన్న వాళ్ళకి. FII అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి. DII అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ ఎక్సెట్రా. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అంటే ఏం లేదు. బయింగ్ అంటూ అయిపోయింది అనుకో అది పాజిటివ్, నెగిటివ్ అంటే సెల్ చేసినప్పుడు మనీ అవుట్ఫ్లో ఫ్రమ్ ద మార్కెట్ డౌన్ అవుతుంది అనుకో. సో ఇదే FII అండ్ DII. FII వేర్ మోస్ట్లీ నెట్ సెల్లర్స్. వీళ్ళంతా డైరెక్ట్ నెట్ సెల్లర్స్ ఉంటారు. DIIs ఆర్ కాన్స్టెంట్లీ బయింగ్, అబ్జర్వ్, సెల్లింగ్ ఫ్రమ్ ద ఫ్రమ్ FII. ఇక్కడ చూడండి, ఇది డేట్ వైజ్, మంత్లీ వైజ్ చెక్ చేసుకోవచ్చు మన ఇండియాలో జరిగే ఏంటి అనేది. నెక్స్ట్ ఇది దీని యొక్క మీనింగ్ ఏంటంటే హెవీలీ బయింగ్ ఫీచర్స్. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్ ఎక్కువ కొంటున్నారు అనుకో, అది సెంటిమెంట్ ఏంటంటే బుల్లిష్ వైపు చూపిస్తుంది, అంటే మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీని యొక్క ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ FIIs ఆర్ నాట్ నెట్ సెల్లర్స్ అనుకో ఇన్ క్యాష్, బట్ నెట్ బయర్స్ ఇన్ ఫ్యూచర్స్ అని అర్థం. ఇప్పుడు మన FIIs వెళ్ళిపోయిన గిట్ట మనకు DIIs మాత్రం డిఫరెంట్గా ఉంటారు. అది కంటిన్యూస్లీ సపోర్టింగ్ టు ద మార్కెట్. వాళ్ళ కనుక లేకపోతే నిఫ్టీ కంప్లీట్గా డిమాలిష్ అయిపోద్ది. ఇక కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టాక్స్ ఇండెక్స్ అని ఓపెన్ చూసినావా. ఇండెక్స్ అంటేనేమో అది ఫినాన్షియల్ కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ ఎట్లా నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎక్సెట్రా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఏంది, ఇండెక్స్ ఫీచర్ సపరేట్ ఫ్రమ్ ద స్టాక్ ఫ్యూచర్స్. ఇది ఏంది, ఇండెక్స్ ఫ్యూచర్స్ టు బెట్ ఆన్ ద ఓవరాల్ డైరెక్షన్. మార్కెట్ డైరెక్షన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి గ్రాఫ్ చూపిస్తుంది. గ్రాఫ్ గురించి ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, FIIs నిఫ్టీ పైకి పోవాలనుకో, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇండెక్స్ ఫ్యూచర్ బాగుంటారు అనమాట. ఒకవేళ దాన్ని నిఫ్టీని కిందికి నెట్టాలంటే ఉన్న షేర్లను మొత్తం అమ్మేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్. ఇప్పుడు ఫ్యూచర్స్ అన్న ఇండివిజువల్ కంపెనీస్ చూసినా, స్టాక్స్ ప్లస్ ఇండెక్స్. స్టాక్స్ అంటేనేమో ఇండివిజువల్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, రిలయన్స్, TCS, టాటా ఎగ్జాంపుల్ ఇట్లా అనమాట. అదే ఇండెక్స్ అనుకో నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ సెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం డేట్ వైజ్గా చూసుకుంటే రెడ్ లాస్ని సూచిస్తుంది, గ్రీను ప్రాఫిట్ని సూచిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, FII ఇంకోటి FII ట్రెండ్, ఇంకోటి ఇండెక్స్ ట్రెండ్ గ్రాఫ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పైకి స్క్రోల్ చేస్తే గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు బ్లూ లైన్ ఉందనుకో, బ్లూ లైన్ ఏం చేస్తుంటే నిఫ్టీ ఇండెక్స్, అది యాక్చువల్ మార్కెట్ మూమెంట్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది. గ్రీన్ లైన్ అనుకో రీటైల్ ట్రేడర్స్. కొంచెం స్క్రోల్ చేస్తే యాక్చువల్గా అది కొంచెం స్లోగా రన్ అవుతుంది అనమాట. ఓకే, గ్రీన్ లైన్ ఏంటంటే మనం 1-2 షేర్లు కొనేటువంటి రీటైల్ ట్రేడర్స్ వాళ్ళు. అదే సైకాన్ టీఎల్ చూసినా వాళ్ళు ఇక ప్రొఫెషనల్స్. FII ఇక ప్రొఫెషనల్ అంటే కంప్లీట్గా ఇది స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ ఉంటామంట. ఎల్లో లైన్ ఏంటంటే FII ఓన్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొంచెం స్క్రోల్ చేస్తే కొంచెం స్క్రోల్ కావట్లే. ఓవరాల్గా నాకు అర్థమైందండి దీని గురించి. ఏప్రిల్ టు జూలై వరకు ఎల్లో లైన్ ఓన్లీ FII చూసుకున్నా. రైట్, ఇప్పుడు స్క్రోల్ అయింది. ఇక్కడ ఏప్రిల్ టు జూలై కదా, ఏప్రిల్ టు జూలై నుంచి చెక్ చేసుకుంటే ఈ ఎల్లో లైన్ అనేది డిక్లైనింగ్ లాంగ్ పొజిషన్ సెల్లింగ్ షేర్స్. వాళ్ళు అక్కడి నుంచి మొత్తం షేర్స్ సెల్ చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికంటే రీటైలర్కి అడ్వాంటేజ్. ఇక్కడ గ్రీన్ లైన్ ఒక చూసిన వాళ్ళకి అడ్వాంటేజ్. వాళ్ళు తక్కువ షేర్ ప్రైజ్లో మంచి కంపెనీలు షేర్ ప్రైజ్ కానీ కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చే మళ్ళీ దట్టు అది లాంగ్ పొజిషన్ కోసం అని. నెక్స్ట్ నిఫ్టీ, ఇది బ్లూ కలర్ చూసిన, నిఫ్టీ బ్లూ, ఇది రైజింగ్ అయింది. వాజ్ రైజింగ్ స్టడీలీ, ఇట్ స్టార్టెడ్ టిప్పింగ్ స్లైట్లీ. సో
ఈ నిఫ్టీ ఒక బ్లూ కలర్ వస్తుందిగా అది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐ చేశారు, ఇప్పుడు స్టాక్స్ బై చేసారు అనుకో షార్ట్ టర్మ్లో, అప్పుడు మార్కెట్ అనేది బుల్లిష్ అంటే తెలుసు కదా, రైజ్ అవుతుంది మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఇండెక్స్ ఫీచర్స్ అంటే దే ఆర్ బికమింగ్ కాన్షియస్. దీన్ని చూసుకోవచ్చు, స్టాక్స్ ఇండెక్స్ రెండింటిని సూచిస్తుంది గ్రాఫ్. ఇంకా రీటైల్ ట్రేడర్స్ అంటే ఆటోమాస్టిక్ వాళ్ళు, ఇక రీటైల్ ట్రేడర్స్ అనేది మనం చెప్పలేము వాళ్ళది ఎట్లా ఉంటుంది అనేది, వాళ్ళు లాస్లో ఉంటారు. కానీ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ లాస్లో ఉంటారు. దట్టు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ లాస్లో ఉన్న ట్రేడర్లు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు పీపులే. నెక్స్ట్ డైవర్జెన్స్ ఆఫెన్ లీడ్స్ టు మార్కెట్ వాలటిలిటీ. దీని మీద ఒకవేళ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు, దీనివల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఎట్లా చూపిస్తుంది, స్టాక్ మార్కెట్ వల్ల ఎట్లా ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్లోస్ పుష్ నిఫ్టీ సెన్సెక్స్ని పుష్ చేస్తాను అనమాట అప్వర్డ్స్. ఇఫ్ దే బై ఇట్ గోస్ టు అప్వర్డ్స్, కొన్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది, అమ్మినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటిది, రూపీ ఎక్కువైతే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఇన్వెస్టర్లు బయటికి పోయారనుకో రూపీ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుందంటే ఇక్కడ డిమాండ్ ఇప్పుడు పెరుగుతుందంటే ఏంటి 86, 87 అట్లా పోయింది అనుకో మనకు లాస్. ఒకవేళ తగ్గుతుందంటే 88, ఇట్లా 85, 84, 83 రివర్స్ అవుతుందో మనకు తక్కువ అన్నమాట. దీంట్లో కొంచెం ఫారిన్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఇదేంది ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ పోతుంది, ఎఫ్ఐఐ బయింగ్ ఇంప్రూవ్స్ కాన్ఫిడెన్స్, సెల్లింగ్ కాజ్ ప్యానిక్. ఇంకోటి ఎకనామిక్ ఫ్లో కానీ చూపిస్తుంది. ఏంటిది, ఎఫ్ఐఐ ఇంట్రెస్ట్ గ్లోబల్ ట్రస్ట్ ఇన్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ. ఓవరాల్గా మరి నాకేమర్థమైంది నేను చెప్తా చూడండి ఒకసారి. స్టిల్ పాజిటివ్ ఆన్ ద మార్కెట్ ఇట్లా చేయడం వల్ల డిఐఎస్ ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ టు ద మార్కెట్ షార్ట్ టర్మ్. ఇంకోటి మీడియం టర్మ్ ఉన్నవారు బుల్లిష్ సైన్స్ ఇఫ్ డిఐఎస్ ఆర్ రిటైల్. సో ఓవరాల్గా ఎఫ్ఐఐ ద్వారా ఇండియాకి కొంచెం